నెక్క పెట్టి అతికిన తర్వాత మనకి ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి బ్లౌజ్ సైడ్ మడత వచ్చేలాగా మడత పెట్టేయాలి. తర్వాత మనకి కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు పైన థ్రెడ్ని అయితే పెట్టేసేసి ఆ థ్రెడ్ మీద మనం నెక్క పట్టిని మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెడితే మనకి హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనము వర్క్ చేసిన బ్లౌజ్కి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మనం వర్క్ బ్లౌజులకు కూడా పైపింగ్ వేసామంటే మనకి కాస్ట్ ఎక్కువ ఇస్తారు, అలాగే లుక్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుందండి. నేను చాలా వర్క్ బ్లౌజులకి అయితే ఈ విధంగా పైపింగ్ అయితే వేస్తాను. అమౌంట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకైతే ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి వేయించుకుంటారండి. అయితే మనకి వర్క్ బ్లౌజ్కి ఫినిషింగ్ వేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటించాలి. అదేంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనము జాయిన్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా ఫ్రంట్ పార్ట్లు రెండు వేసుకోవాలి. అయితే ఈ షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుంది. ఈ వర్క్ అవుట్లైన్స్ మనకి ఒకదాని మీద ఒకటి అంటే లైన్ పక్కకు వెళ్లకుండా హెచ్చు తగ్గులు రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా ఈ షోల్డర్స్ని జాయింట్ చేయాలి. చూడండి, ఇది ఒకే లైన్ మీద రావాలన్నమాట. మనకి డిజైన్కి అవుట్లైన్ ఉంటుంది కదా, ఈ అవుట్లైన్ వచ్చేసి ఫ్రంట్ది బ్యాక్ది కూడా ఒకే లైన్ మీద వచ్చే విధంగా పెట్టుకుని షాల్ని అయితే జాయింట్ చేయాలి. మీరు ఈ విషయం కనుక చూసుకోపోయారంటే ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చి ఫినిషింగ్ పోతుంది, నీట్గా కూడా అనిపించదు, బ్లౌజ్ లుక్ రాదన్నమాట. అందుకనేసి మనము ఈ విధంగా అవుట్లైన్ ఈక్వల్గా వచ్చేలాగా షాలర్స్ని అయితే ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము నెక్ పట్టి జాయింట్ చేసి ముందు ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అలాగే నెక్ రౌండ్ ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉందా లేదా అని ఈ విధంగా అయితే చూసుకోవాలండి. నేను ఒక వీడియో అయితే చేశాను. నెక్ పట్టిని అతికి ముందే మనం ఈ విధంగా చూసుకోవాలి. అలాగే నెక్ రౌండ్ ఎక్కువైతే ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలో కూడా వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి అయితే చూడండి. అలాగే ఇప్పుడు నెక్ పట్టి జాయింట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సేర్లోని అంటే సారీ కలర్ తీసుకున్నాను. సారీలో స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అన్నమాట. అంటే క్రాస్ ముక్క కాకపోయినా సరే మీకు పైపింగ్ ఏ విధంగా వేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకి అవుట్లైన్ ఉంటుంది కదా డిజైన్కి, ఈ అవుట్లైన్ వారినే ఈ పాదం వచ్చే విధంగా కుట్టు వేయాలి. సేమ్ అదే లెంత్ తోటి మనకి అవుట్లైన్ వారిని ఈ పాదం వచ్చే విధంగా ఈ నెక్క పట్టీని జాయింట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం అతికి నెక్క పట్టీకి అవుట్లైన్కి గ్యాప్ సేమ్ ఉండాలి, ఒకే విధంగా ఉండాలని చెప్తున్నాను. ఒకసారి చూడండి, చూసారా ఒకే లెంత్తో వచ్చింది గ్యాప్. అలా కాకుండా ఒక చోట గ్యాప్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నెక్ రౌండ్ నీట్గా ఉండదు, లుక్ కూడా బాగోదు. అందుకని చెప్తున్నాను. చూడండి, మనకి పాదాన్ని నేను అవుట్లైన్కి ఒకే వారక కుట్టడం వల్ల ఆ లెంత్ వచ్చింది. అలా కాకుండా మీకు హెచ్చు తగ్గులు వచ్చిందనుకో, అంటే గ్యాప్ ఎక్కువ వచ్చిన చోట ఈ విధంగా మార్కింగ్ చేసుకుని సెకండ్ టైము ఆ గ్యాప్ని కవర్ చేస్తూ ఇంకో కుట్టు లోపలికి లాగండి. అప్పుడు మీకు గ్యాప్ లేకుండా ఉంటుందన్నమాట. నాకైతే గ్యాప్ అయితే రాలేదు, మీకు చెప్పడం కోసం ఎగ్జాంపుల్గా అయితే ఒక కుట్టు అయితే వేసి చూపించానండి. ఈ విధంగా మనకి గ్యాప్ ఏమీ లేకుండా, అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి వర్క్ ఉంది కదా, వర్క్కి అవుట్లైన్కి నెక్క పట్టికి మధ్యన గ్యాప్ ఈక్వల్ లెంత్తో ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ అంటే బాగా దగ్గరికి వేసేకుండా ఈ విధంగా వచ్చి ఈ విధంగా నెక్క పట్టిని జాయింట్ చేసుకోవాలి. అలాగే తర్వాత మనకి కుట్టు ఉంటుంది కదా, అతికిన కుట్టు, ఆ కుట్టు కట్ అవ్వకుండా దగ్గరికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఏంటంటే మనం చీరలోది స్ట్రైట్ పీస్ తీసేసాం కాబట్టి ఈ కట్స్ని దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పెట్టుకుంటే మనకి నెక్ రౌండ్ తిరుగుతుంది. ఈ విధంగా నెక్క పట్టి జాయింట్ చేసి కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ కొచ్చులు ఉంటాయి కదా, ఈ కొచ్చుల్ని బ్లౌజ్ సైడ్ మడత పెట్టేయాలి. తర్వాత ఈ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టు పైన థ్రెడ్ని అయితే పెట్టేసి ఆ థ్రెడ్ మీద మనము నెక్క పట్టి క్లాత్ని ఈ విధంగా మడత పెట్టాలి. అప్పుడు మడత పెట్టిన తర్వాత మనము కుట్టు వేస్తాం కదా, ఈ కుట్టు వచ్చేసి పైపింగ్ మీద పడకూడదు, బ్లౌజ్ మీద పడకూడదు. చూడండి, ఈ మధ్యన గాడి ఉంటుంది కదా, ఈ గాడిలో మాత్రమే పడే విధంగా మనము పాదం కిందన ఈ క్లాత్ని అయితే పెట్టుకోవాలి. మీకు ఇది స్టార్టింగ్లోని మనము మిషన్ మీద ఈ విధంగా పెడతాం కదా, పెట్టేటప్పుడు ఆ సూది ఆ గాడిలో పడే విధంగా రెండు కుట్లకి మనము ఈ విధంగా నింపాదిగా పెట్టుకుంటే మొత్తం అంతా అలాగే కుట్టు పడుతుంది అన్నమాట. అలాగే మనం స్టార్టింగ్లోని ఈ థ్రెడ్ని ఎలా పెట్టామో మిషన్ కుట్టు అంటే మొత్తం అంతా పైపింగ్ వేసేదాకా కూడా అలాగే పెట్టాలి. అంటే అడుగు వైపున ఈ విధంగా ఖర్చుల్ని బ్లౌజ్ సైడ్ మడత పెట్టేయాలి, థ్రెడ్ని పైన పెట్టాలి, థ్రెడ్ పైన నెక్క పట్టీని మడత పెట్టాలి. చూసారా, ఈ విధంగా నేను నెక్క పట్టీని మడత పెడుతున్నాను. ఈ విధంగా నెక్క పట్టి మడత పెట్టినప్పుడు మనకి మామూలుగా మడత పెట్టేస్తాం కాబట్టి లావుగా వస్తుంది. అటువంటిప్పుడు మనం ఈ విధంగా బొట్టన వేలుతో నేను టైట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, గ్రీన్ క్లాత్ని కొద్దిగా టైట్ చేస్తున్నాను. కొద్దిగా ఇప్పుడు లావుగా ఉంది చూడండి, ఒకసారి ఇది లావుగా ఉంది కదా, అప్పుడు నేను అడుగు వైపున లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతోటి
టైట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మిషన్ మీద ఉండగా ఈ విధంగానే టైట్ చేస్తాను. ఇలా టైట్ చేస్తే ఏమవుతుందంటే మనకి థ్రెడ్ ఎంత సన్నంగా ఉందో పైన కూడా పైపింగ్ అంత సన్నంగా వస్తుంది. ఒకసారి చూసారా టైట్ చేస్తే ఎలా వచ్చిందో. అలాగే ఈ కుట్టు వచ్చేసి పైపింగ్ మీద కానీ బ్లౌజ్ మీద కానీ పడకుండా మధ్యన గాడిలో పడాలి. ఇంకొకసారి చెప్తాను చూడండి. మనకి కొచ్చు ఉంది కదా, ఈ కొచ్చుని బ్లౌజ్ సైడ్ మడత పెట్టేశాను. మిషన్ మీద ఉండగా ఎలా పెట్టాలో చెప్తున్నాను అన్నమాట. తర్వాత అలా మడత పెట్టిన తర్వాత థ్రెడ్ని పైన పెట్టాలి. ఈ విధంగా థ్రెడ్ని ఇలా పట్టుకున్న తర్వాత నేను లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతోటే థ్రెడ్ని పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ తోటి ఈ గ్రీన్ క్లాత్ని థ్రెడ్ మీద మడత పెట్టాను చూడండి. మడత పెట్టి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలుతో టైట్ చేశాను. ఇదే ప్రాసెస్ని మనం చేసుకుంటూ పైపింగ్ వేసుకోవాలి. మనకి చాలా సన్నంగా నీట్గా వస్తుంది. కుట్టు కూడా చూడండి, మనకి మధ్యన గాడిలో పడే విధంగానే వేసుకోవడం వల్ల మనకి కుట్టి ఎక్కడ వేసామో ఎలా కుట్టామో కూడా చూసేవాళ్ళకి అర్థం అవ్వదన్నమాట. అంత నీట్గా అయితే ఉంటుంది. అలాగే మీకు స్టార్టింగ్ అంటే మీరు కొత్త టైలర్స్ అయి ఉండి మీరు ఇప్పుడే పైపింగ్ వేయడం నేర్చుకుంటే కనుక థ్రెడ్తో కాకుండా అంటే ఇప్పుడు థ్రెడ్ తీసేసి కుట్టండి. థ్రెడ్ లేకుండా ఇప్పుడు థ్రెడ్ అంత సన్నంగా క్లాత్ని మడత పెట్టుకుంటూ బ్లౌజ్ పీస్ మీద కానీ పైపింగ్ మీద కానీ కుట్టు పడకుండా మధ్యలో గాడిలో పడే విధంగా కుట్టు వేయాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్త టైలర్స్ అయితే ఫస్ట్నే మీరు పైపింగ్ వేసే వాళ్ళు అయితే థ్రెడ్ లేకుండా ఓన్లీ క్లాత్ని థ్రెడ్ అంత సన్నంగా మడత పెట్టి కుట్టు వేయడం నేర్చుకుంటే థ్రెడ్తో వేయడం ఈజీగా వచ్చేస్తుందని చెప్తున్నానండి. అలాగే మనకి అడుగువైపుని క్లాత్ని అయితే మడత పెట్టి డబుల్ పోలింగ్ వేస్తాం కదా, ఈ కుట్టు వచ్చేసి మనకి బయట సైడ్ పడుతుంది. ఈ వర్క్ బ్లౌజులకి బయట సైడ్ పడేటప్పుడు ఈ డిజైన్ మీద పడింది అనుకోండి, ఈ అవుట్లైన్ డిజైన్ మీద లుక్ పోతుందన్నమాట. మిషన్ కుట్టి ఇలా పడిపోతే ఏమవుతుందండి, ఆ వర్క్ కొన్న అందం పోతుంది. కాబట్టి మనము ఆ అవుట్లైన్ చివరి అంటే పక్కకి కనబడకుండా వేసుకోవాలన్నమాట. నేను అందుకనేసే చూసారా మడత హాఫ్ ఇంచే పెట్టాలి, కానీ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టాను. అంటే తక్కువ మడత పెడుతుంటే డిజైన్ మీద ఓడిపోతుంది కాబట్టి కొంచెం మడత ఎక్కువ పెట్టయితే కుట్టి వేసానండి. మొత్తం కుట్టిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందండి.